విశాఖపట్నం మొదలవాడ కొమ్మాది డ్రైవర్స్ కాలనీలో వెలిసిన శ్రీ విఘ్నేశ్వర శ్రీ దత్తాత్రేయ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం ఆధ్యాత్మిక చైతన్యంతో పొలకించిపోయింది. శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని ఏప్రిల్ 2వ తేదీ గురువారం నాడు ఆలయ వార్షికోత్సవ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ధ్వజస్తంభ ఆవిష్కరణ మరియు నందీశ్వర ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నుండే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట మరియు సర్వదేవత హోమాలను శాస్త్రోత్కంగా నిర్వహించారు. గురువారం 9 గంటలకు నందీశ్వర స్వామి ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమం భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అత్యంత వేడుకగా జరిగింది. విశేష పూజా కార్యక్రమాలు, శతాధిక దేవాలయ ప్రతిష్ఠకులు బ్రహ్మశ్రీ భోగవరపు సూర్యనారాయణ మూర్తి శర్మ ఆధ్వర్యంలో పండితులు మావుడూరి విజయశర్మ పర్యవేక్షణలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం 11 గంటల నుండి బాబావారికి భక్తుల చేతుల మీదుగా జరిగే మహా అన్నాభిషేకం ఈ ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పల్లకీ సేవ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్నం 1 గంట నుండి భక్తులకు మహా అన్న సంతర్పణ చేపట్టారు. సాయంత్రం 5 గంటల నుండి డ్రైవర్స్ కాలనీ వీధుల్లో బాబాగారి పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఊరేగింపులో శ్రీ జయశ్రీ ఆధ్వర్యంలో శివసాయి వెంకటేశ్వర భరతనాట్య కళాబృందం ప్రదర్శనలు, స్థానిక భజన మండలులు, మేళతాళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నమస్కారం అండి. ఈరోజు ఈ ఉత్సవాలు ఎంత ఘనంగా ఆలయ 9వ వార్షికోత్సవం, మనం ఆలయం కట్టి 9 సంవత్సరాలు అయింది. 9వ వార్షికోత్సవం ఈరోజు ప్రత్యేక అతిథిగా మనకి బ్రహ్మశ్రీ మన భోగవరపు సూర్యనారాయణ శర్మ గారు రావడం ఈ సంవత్సరం ప్రత్యేకం. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఆయన రుచులైనటువంటి మన ప్రేమకోటి పవన శర్మ గారు, అలాగే గారు వీరందరూ ఆధ్వర్యంతో ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఘనంగా జరగడానికి కారణం ఏంటంటే భక్తుల సహకారం అండి. ఇది ఎవరో రమణమూర్తి చేశారని కాదు, ప్రతి ఒక్కరూ సహకరించడం వల్ల ఈ యొక్క దేవాలయంలో ప్రతి కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అది భక్తుల సహకారం వల్లే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నుంచి కూడా ఇలాగే సహకరించి దేవాలయ అభివృద్ధికి అందరూ కలిసి వస్తారని కోరుతూ మరొకసారి అందరికీ నమస్కారం చేస్తూ సెలవు. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సాయినాథ దేవతాభ్యో నమః. దత్తాత్రేయ స్వామినే నమో నమః. ఈరోజు మన కొమ్మాది వికలాంగుల కాలనీ, డ్రైవర్స్ కాలనీ, కార్పెంటర్ కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథ స్వామి నవమి 9వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు నిన్న సాయంత్రం నుంచి అనేకమైన కార్యక్రమాలు, విఘ్నేశ్వరుడి పూజ, పుణ్యాహవాచనం, పరిషత్, ప్రాయశ్చిత్తం, కుచిత్రయాలు, దాంతోపాటు ఇక్కడ మండపావాహన సకల దేవత మండపాంతో పాటు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయంలో నందీశ్వరుడు, దత్తాత్రేయుడు, వినాయకుడు, సాయినాథుడి విగ్రహాలు, వాటితో పాటు ధ్వజస్తంభ ఆవిష్కరణ ఉత్సవం కూడా ఈరోజు ఉదయాన్నే 9:16 జరిగాయి. వాటికి బ్రహ్మశ్రీ శతాధిక ప్రతిష్టాపకులు, ప్రవచన వాచస్పతి అయినటువంటి బ్రహ్మశ్రీ భోగవరపు సూర్యనారాయణమూర్తి శర్మ గారు, మా గురువు గారు వచ్చి మా గురువు గారి ద్వారా అనేక మంది శిష్య బృందంతో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. అలాగే ఈ ఆలయానికి ప్రధానమైనటువంటి కర్త మన రమణమూర్తి గారు. రమణమూర్తి గారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా ఆలయంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి
ఉత్సవం కూడా రమణమూర్తి గారు చాలా ఘనంగా మన ప్రాంతంలో సాయినాథుడికి చేస్తూ ఉంటారు. అటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక ఇటువంటి కార్యక్రమాల్లో ఇక్కడుండే ప్రజలు కూడా పాల్గొని అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసి వారు కూడా స్వామివారి కృపకు పాత్రులు కాగలుగుతున్నారు. శుభం.